హలో! హాయ్! అందరూ ఎలా ఉన్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వ్లాగ్ కోసం అయితే చాలామంది వెయిట్ చేస్తున్నారు. నేను కూడా ఎప్పుడో పెట్టాల్సిన వీడియో ఇది. యాక్చువల్‌గా మా దగ్గర ఉన్న ఫోన్ క్లిప్స్‌తోనే వ్లాగ్ అంతా ఎడిట్ చేశాం. బట్ ఇంకో 1 వీక్‌లోనే ఫోటోగ్రాఫర్స్ మళ్ళీ ఇంకా కొన్ని వీడియోస్ వాళ్ళ దగ్గర ఉన్నవి ఇస్తామని చెప్పేసరికి వెయిట్ చేశామనమాట. అందుకే లేట్ అయింది. సో, ఇక్కడైతే పొద్దున్నే మార్నింగ్ 10 లోపు రెడీ అవ్వాలి యాక్చువల్‌గా. ఇంకా కొంచెం లేటే అయిందనుకోండి. నేను 9 లోపని జెప్పాను. మా స్కూల్ ఫ్రెండే తను మేకప్ ఆర్టిస్ట్ హైదరాబాద్‌లో ఉంటారనమాట. అక్కడి నుండొచ్చింది రెడీ చేయడానికి నా సీమంతం కోసం. సో, ఇంతకుముందు మా చెల్లి పెళ్ళికి ఇండియా వచ్చినప్పుడు గూడా మా అందరికీ తనే చేసిందనమాట. తను ఎవరికైనా ఎనీ ప్లేసెస్‌లో బ్యూటీ సర్వీసెస్ కావాలన్నా, మేకోవర్స్ గావాలన్నా గానీ ముందే బుక్ చేసుకుంటే వచ్చి చేస్తారనమాట. సో, ఇక్కడ ఫస్ట్ లుక్ ఇది నాది. మార్నింగ్ నేను హాల్‌కి వెళ్ళే ముందు ఇది కట్టుకుందాం అనుకున్నా. గోల్డ్ శారీ లుక్కు కంచిపట్టు శారీ. ఐరాకైతే ఇంక అప్పుడే లైట్‌గా అలా మేకప్ ఏం గాదు. జస్ట్ పౌడర్ లాగా వేసేసి హెయిర్ మాత్రము మేకప్ మాత్రము అసలు ఐరాకి ఎక్కువ టైం లేకుంటుండే. అసలు లుక్ తనకి సెట్ అవ్వలేదని జెప్పొచ్చు. లాస్ట్ వరకు చూస్తే మీకే తెలుస్తుంది. అంతా రెడీ అయిన తర్వాత బ్రేక్‌ఫాస్ట్ చేసేసి రాయలసీమ స్పెషల్ ఒగ్గాని చిన్నప్పటి నుండి అలవాటు లేకపోయినా గానీ పెళ్ళైనప్పటి నుండైతే నాకు ఇష్టంతోనే తింటాననమాట. సో, ఇక్కడ బ్రేక్‌ఫాస్ట్ చేసేసి ఒకేసారి ఎళ్ళిపోతే అయిపోద్ది అని అనుకున్నాం. మా అత్తమ్మ 10 లోపే హాల్‌లో ఉండాలని చెప్పారు. సో, 9 లోపు రెడీ అవ్వాలనుకున్నా గానీ స్టిల్ చాలా లేట్ అయిపోయింది. 1 అవర్ అట్లా లేటే అయింది. సో, ఫంక్షన్ హాల్ ఇది. యాక్చువల్‌గా ఇది వెల్కమ్ బోర్డ్ నరేషే తయారు చేశాడు. గిబ్లీ ఆర్ట్ ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది గదా! సో, ఇది మేము సంక్రాంతి టైంలో భోగిపళ్ళ టైంలో నేను 1 మంత్ ప్రెగ్నెంట్ అనమాట. అప్పుడు తీసుకున్న పిక్చర్ నుండి తయారు చేసినదిది. సో, చాలా చాలా బావుంది గదా! అందరికీ నచ్చింది. ఇది అందరికి ఇన్విటేషన్ లాగా కూడా పంపించా వాట్సాప్‌లో. ఇంకా హాల్ విషయానికొస్తే నేను యూఎస్‌లో ఉండగానే హాల్ వెతుక్కోవాలి. లేదంటే టైంకి దొరకదు గదా! మా అత్తమ్మ వాళ్ళు కొత్త కొత్త హాల్స్ అవన్నీ ఆదోనిలో తిరిగి ఏది బెస్టో మాకన్నీ చెప్పారు. మా ప్రైస్ బడ్జెట్‌లో అండ్ ఇది 300-400 మధ్యలో గెస్ట్‌లకి పర్ఫెక్ట్ అనమాట. మీడియం సైజ్ ఉంటది. లుక్ గూడా చాలా బావుంది. ఇదొచ్చేసి కొత్త హాలు. అండ్ ఇది ఏసీ బుక్ చేసుకోలేదు. అన్ని కూలర్స్ అయితే అరేంజ్ చేపిచ్చాము. అదొక్కటే కొంచెం మైనస్. అండ్ ఏసీ దానికెళ్ళాలి అనంటే కొంచెం పెద్ద హాల్‌కెళ్ళాలి. గెస్ట్‌లొచ్చేసి మాకు మ్యాక్స్ 300 అనమాట. అందుకని ఇదే చూజ్ చేసుకోవాల్సొచ్చింది. డెకోర్ వచ్చేసి ఇంకా చాలా డెకోర్స్ చూసామనమాట. ఆదోనిలో ఇప్పుడున్న జనరేషన్‌కి తగ్గట్టుగా డెకోర్స్ అయితే చెయ్యరు. ఇవి రిసెప్షన్ వాటి నుండి మాకొక ట్రెడిషనల్‌గా అనుకున్నది పిక్ చేసుకున్నాం. ఏదైనా ట్రెడిషనల్ ఎలిమెంట్ ఉంటే బావుండని చెప్పి లోటస్ ఉన్నది పిక్ చేసుకున్నాం. అప్పటికి లోటస్ గూడా మాకు చూపిచ్చింది వేరు, డెకోర్‌లో చేసింది వేరు. కలర్స్ గూడా ఫ్లవర్స్ చూపిచ్చింది వేరు, ఇక్కడ డెకోర్‌లో వాడింది వేరు. లాస్ట్ మినిట్‌లో మనం ఏమనం గదా! సో, ఇంకా అలా కాంప్రమైజ్ అవ్వాల్సొచ్చింది. ఓవరాల్ లుక్ అయితే బానే ఉంది. అండ్ మనకున్న బడ్జెట్‌లో ఇక్కడ ఉన్న సోర్సెస్‌లో ఇది ఇంకా కొంచెం బెటరే అనిపిచ్చిందనమాట. ఒకటేంటంటే నేను ఆల్రెడీ చూజ్ చేసుకున్న ఫ్లవర్స్‌కి నా గోల్డ్ శారీ పర్ఫెక్ట్ మ్యాచ్ అవుతుండే. బట్ వీళ్ళు ఫ్లవర్స్ మార్చి అప్పటికప్పుడు ఈ థీమ్ జేయడం వల్ల ఫస్ట్ లుక్ నేను దీంట్లో కలిసిపోయాననమాట. సో, ఎలాగో శారీ పెట్టే వరకే గదా! అది కొంచెం పర్లేదనిపించింది మళ్ళీ తర్వాత. సో, ఇది ఫైనల్‌గా. అండ్ లోటస్ గూడా మాకు వేరే చూపిచ్చి లాస్ట్‌లో నార్మల్ లోటస్ పెట్టారనమాట. కొన్ని కొన్ని డెకోర్‌లో అప్‌సెట్ అయ్యాను. స్టిల్ తప్పలేదు. అండ్ మేము హాల్‌కెళ్ళి ప్లేటింగ్ గానీ, మినియేచర్స్ గానీ అన్నీ రెడీ చేసుకోవాలి. వాటి కోసం 2 చిన్న కొంచెం హైటొచ్చి సైడ్స్‌కి టేబుల్స్ లాగా చేయమన్నాము. మధ్యలో నా చైరొచ్చి అటు ఇటు ప్లేటింగ్ పెట్టడానికి. సో, అవి వెళ్ళేసరికి అస్సలు బాలేదు వాళ్ళు పెట్టింది. వాటి కోసం ఒక 1 అవర్ వేస్ట్ చేయాల్సొచ్చిందనమాట. అది డెకోర్ వాళ్ళు చేస్తామని చెప్పి చేయలేదనమాట. లాస్ట్‌లో మళ్ళీ క్లాత్ తెప్పిచ్చి అది చేసేసరికి అక్కడొక 1 ½ అవర్ వేస్ట్ అయింది. వెయిట్ చేసి క్లాత్ కోసం పెట్టిచ్చే వరకు. ఈ సిల్వర్‌వి అన్నీ ఎవ్రీథింగ్ నేను ఇంతకుముందు ప్రీవియస్ వ్లాగ్స్‌లో గూడా చూపిచ్చాను. ఇవన్నీ డెకోర్ వాళ్ళతో సంబంధం లేకుండా నేను తీసుకున్నవి. నాకు ఇంట్రెస్ట్ ఎక్కువ. సో, మంచిగా నీట్‌గా అరేంజ్ చేసుకోవాలి అన్నీ అని జెప్పేసి, ఈ జర్మన్ సిల్వర్‌వి కానీ, డెకోర్‌వి కానీ నేను ప్రీవియస్ వ్లాగ్స్‌లో కూడా చూపిచ్చాను. ఈ వ్లాగ్‌లో క్లియర్‌గా ఇక్కడ నేమ్స్ మెన్షన్ చేయట్లే. వాటి గురించి మాట్లాడట్లేదు. ఎందుకంటే సెపరేట్‌గా వీడియోస్ గూడా చేశాను. బట్ వాటి లింక్స్ అయితే ఈ వీడియో కింద ప్రొవైడ్ చేస్తాను. సో, నాకు ఇవన్నీ డీటెయిల్స్ అవన్నీ పెట్టుకోవడం వల్ల సో, ఎంతో కొంత సాటిస్ఫాక్షన్. లేదంటే డెకోర్ వల్ల కొంచెం ఎంతో కొంత అయితే అప్‌సెట్ అయ్యాననమాట. సో, ఇక్కడ హైదరాబాద్‌లో ఇప్పుడు కొత్తగా వస్తున్న డెకోర్స్ అయితే కొంచెం చేయడం కష్టమే. ఎందుకంటే ఎక్కువ ఎవరు ప్రిఫర్ చేయరు. ఉన్న వాటిలోనే చూజ్ చేసుకోవాల్సొచ్చింది. అండ్ ఇక్కడ సీమంతం డాల్స్ గూడా నాకు యూఎస్‌లోనే ఉన్నాయి. ఫస్ట్ టైమ్ ఐరా అప్పుడువి. బట్ అవన్నీ క్యారీ చేస్తే లగేజ్ అంతా వేస్ట్ అయిపోతదని మళ్ళీ ఇక్కడ 2 పేజెస్ వాళ్ళ దగ్గర తీసుకున్నా. సో, ఈ పసుపు, కుంకుమది ఎప్పుడూ పెట్టలేదు కాబట్టి అది కొత్తగా ఉంటుందని అది. ఒకటి
ఒకటి ఈ సీమంతం వైఫ్ అండ్ హస్బెండ్ అండ్ 2 పేజెస్‌లో తీసుకోవడం వల్ల ఫస్ట్ ఐరా కాబట్టి నెక్స్ట్ అబ్బాయి అని గెస్ చేసి కృష్ణుడు గూడా పంపించారు 2 పేజెస్ వాళ్ళు. అన్నీ కలిపి పెట్టాము. జెండర్ రివీల్ అసలు చేయట్లేదు. ఇక్కడ చేయడం ఇల్లీగల్. అండ్ అలాగే మాకు గూడా ఏమి ఇప్పుడే చేసుకోవాలని అట్లా లేకుంటుండే. సో, వాళ్ళని ఆ థ్రిల్లింగ్ కోసం అట్లాగే పెట్టాం పేరెంట్స్‌కైతే. ఇదొకటి క్యాండీతో చేపిచ్చాననమాట. ఐరాకి నచ్చుతుంది అని జెప్పేసి పిల్లలకి తర్వాత ఇద్దాము అని. సో, ఈ బొమ్మలన్నీ పర్ఫెక్ట్‌గా అన్నీ సెట్ చేసాము. అండ్ ఇంకా ఈ ప్లేటింగ్‌వి, స్టాండ్స్ ఎవ్రీథింగ్ అన్నీ నీట్‌గా వచ్చాయన్నమాట. నేను అనుకున్నట్టుగానే నేను ప్యాక్ చేసి డెకో చేపిచ్చుకున్నాను. సో, మా చెల్లి, మా అక్క వాళ్ళందరూ లాస్ట్ మినిట్‌లో అక్కడ అందరూ హెల్ప్ చేస్తూ ఉండే. అండ్ నేను గూడా కొన్ని చేసుకోవాల్సొచ్చింది. అప్పుడే గెస్ట్‌లు రావాల్సొచ్చింది. ఎందుకంటే పర్ఫెక్ట్ 10:30, 10కి అనే చెప్పేసామనమాట. బట్ ఇవెళ్ళి ప్లేట్లు అరేంజ్ చేసుకోవడానికి, ఆ క్లాత్ కోసం వెయిట్ చేసేసరికి బ్యాక్‌గ్రౌండ్‌కి ఈ టేబుల్ పైన క్లాత్ మ్యాచ్ లేదు. సో, దాన్ని మళ్ళీ తెప్పించి వేసేసరికి లేట్ అయింది. పర్ఫెక్ట్‌గా ఈ ప్లేటింగ్ అయితే నీట్‌గా కనిపిస్తుంది. బట్ ఇంకా కొంచెం కింద ఉన్న టేబుల్స్ చేసుంటే ఇంకా బావుండేది. ఇంకా డెకోర్ మాత్రము ఈ ఆదోనిలో కొంచెం కాంప్రమైజ్ అవ్వాల్సిందే. మా పెళ్ళిలో గూడా ఇట్లనే అయింది. ముహూర్తం టైంకి అసలు డెకోరే చేయలేరు వాళ్ళైతే. మాది ఎర్లీ మార్నింగ్ ఉండడం వల్ల. సో, డెకోర్స్ కొంచెం ముందే ఇంకెక్కువ ప్లాన్ చేసుకొని వేరే ఏరియాస్‌లో అయితే హైదరాబాద్‌లో సిటీలో అయితే అట్లా అయితే ప్రాపర్‌గా మనకు చేస్తారు. బట్ ఓకే. వచ్చిన వాళ్ళందరికీ ఈ డెకోర్ గూడా చాలా చాలా నచ్చింది. అండ్ ఫైనల్లీ ఇంకా ఇంతకన్నా వరస్ట్‌గా అయితే అవ్వలేదు అనని మేము గూడా అలాగే అనుకున్నాం. కేక్స్ పైన పెట్టడానికి ఎడిబుల్ కాకుండా నేను క్లేతో ఇది క్లే అండ్ పేస్టర్స్ వాళ్ళ దగ్గర ఐరాది నాది ఒక డాల్ లాగా చేపిచ్చి మినియేచర్స్ పెట్టిచ్చాను. కేక్ పైన పెట్టి లాస్ట్‌లో కేక్ కట్ చేద్దాము అని. ఎంత చేసిందో ఈ సీమంతంలో మోస్ట్ ఫేవరెట్ థింగ్స్ అంటే ఈ క్లేతో చేసిన బొమ్మలే. అండ్ కొత్తగా ఏదో ఒకటి పెట్టాలని అనిపిస్తది నాకెప్పుడు. సో, ఇవే కొత్తవి ఈసారి అని చెప్పొచ్చు. ఇంతవరకు నేను ఎక్కడ చూడలేదు. ఎవరు పెట్టడం కూడా చూడలేదు క్లేతో చేసిన బొమ్మలు. ఎందుకంటే ఎడిబుల్ పెడితే అవి తర్వాత కొన్ని రోజులుండి పడేయొచ్చు. ఇవైతే పడేయలేము. అట్లా మెమరబుల్‌గా కూడా పెట్టుకోవచ్చు. డెకోర్ లాగా వాడుకోవచ్చు. సో, ఫైనల్‌గా ఇది మొత్తం డెకోర్, ప్లేటింగ్ ఎవ్రీథింగ్. ఇంకా నేను ఇలా పెళ్లి టైంలో ఆ పైన పట్టుకుంటారు కదా! అంబ్రెల్లా టైప్ అంటారో దాన్నేమంటారో అదైతే పెట్టుకోవడం కుదరలేదు అప్పుడు. అందుకనే ఈసారి ప్రాపర్‌గా మంచిగా అందరి మధ్యలో చేసుకుంటున్నా గదా! తీసుకుందామని చెప్పేసి సాయిబాబా డెకోస్ వాళ్ళ దగ్గర అది చేయించుకున్నా. మధ్యలో బరువున్న ఫ్లవర్స్ ఎయడం వల్ల కొంచెం వంగిపోయింది. బట్ స్టిల్ ఓకే. మా అక్క వాళ్ళు, మా తమ్ముడు అందరూ ఇది పట్టుకొని వస్తూ ఉంటే మంచిగా అనిపించింది ఆ ఫీల్. అండ్ ఇదైతే వచ్చేటప్పుడు నేను ఇలా రెడీ అయ్యాను. ఈ కంచిపట్టు శారీ ఆల్రెడీ నేను ఒక్కసారి మనకు ఆల్రెడీ ఫ్యాషన్ షోలో ఫైనల్స్‌కెళ్ళినప్పుడు ఈ శారీ అప్పుడు డిజైన్ చేయించుకున్నది. జస్ట్ ఒక ఫోటో కోసమే కట్టుకున్నా. అందుకనే జస్ట్ శారీస్ పెట్టే వరకే కదా అని చెప్పేసి ఈ శారీ పిక్ చేసుకున్నా. ఈ బ్లౌజ్ డీటెయిల్స్, శారీ డీటెయిల్స్ ప్రీవియస్ వ్లాగ్‌లో కూడా చెప్పాను. బ్లౌజ్ వచ్చేసి సెకండ్ బ్యూటీ బొటిక్ వాళ్ళ దగ్గర చేయించుకున్నా. పర్ఫెక్ట్ మ్యాచ్ అయిపోయిందనమాట. ఇది స్టేజ్ పైకి ఫస్ట్ మార్నింగ్ వచ్చినప్పుడు అప్పటికే ఐరా డ్రెస్ వల్లనో, వెదర్ వల్లనో, హెయిర్ వల్లనో, పాపిడి బిళ్ళ వల్లనో, దేని వల్లనో తెలీదు కానీ చాలా డల్‌గా అయిపోయింది. అంత ఎవ్రీ టైమ్ యాక్టివ్‌గా ఉన్నట్టుగా నార్మల్ డేలో యాక్టివ్‌గా ఉన్నట్టుగా కూడా లేదనమాట. సో, తనైతే డల్‌గా అయింది. తను పట్టించుకునే టైం మాకు లేదు. ఇంకా త్వరగా త్వరగా కావాలా ఈవెంట్ అని అంటున్నారు. అప్పటికే ప్లేటింగ్ వల్ల, ఈ రెడీ అవ్వడాల వల్ల లేట్ అయిపోయింది గదా! సో, ఇంకా లేట్ చేస్తే కష్టం అని చెప్పేసి అలాగే ఉంచాం. బట్ ఆ వెదర్ వల్లనే అని నేను అనుకుంటున్నా. ఆయన పాపిడి బిళ్ళ ఎప్పుడు అంత పెద్దది పెట్టలేదు. సో, ఇంకా అది పెట్టడం వల్ల కంఫర్టబుల్ లేదు. ఇంకా స్టార్టింగ్‌లో కొన్ని పిక్చర్స్ అట్లా తీసుకున్నాం. డల్ అయిపోతూ ఉంది. ఇంకా డ్రెస్ అయితే మార్చేసేయాలి సెకండ్‌ది. అది కొంచెం ఫ్యాబ్రిక్ బాగుండే. ఇది డ్రెస్ వల్ల అని తెలియకుండా డ్రెస్ మార్చిన తర్వాత కూడా బానే ఉండే ఐరా. సో, ఫైనల్‌గా ఫస్ట్ లుక్‌లో ఇది నరేష్‌కి కూడా కుర్తా తీసుకున్నాం. అది సౌత్ ఇండియా షాపింగ్ మాల్‌లో. ఫస్ట్ ఫ్రెష్‌గా రెడీ అయ్యి ఉంటాం కాబట్టి కొన్ని క్లిప్స్, వీడియోస్ అట్లా తీసుకున్నాం. ఫోటోగ్రఫీ వచ్చేసి క్యూట్ షాట్ ఫోటోగ్రఫీ ఐరా బర్త్‌డే అప్పుడు కూడా వాళ్ళతోనే చేయించాము. సో, ఇప్పుడు కూడా ఇంకేం ఆలోచించకుండా వాళ్ళనే బుక్ చేసేసుకున్నామనమాట ముందే. ఫోటోగ్రఫీ అండ్ హాల్, డెకోర్ ముందే యూఎస్‌లో ఉండగానే ప్లాన్ అయింది. అది అత్తమ్మ వాళ్ళు హాల్ వెళ్ళి తిరిగి అన్నీ సెలెక్ట్ చేసి ఫైనల్‌గా ఇది ఫిక్స్ చేసాము. కొత్త హాల్ కాబట్టి చాలా బాగుండే. అండ్ డెకోర్ ఇంకా మీకు ఇందాక చెప్పిన డీటెయిల్స్ అవన్నీ ఇంటి ఇంటి దగ్గర వాళ్ళే ఆదోనిలో. సో, ఇక్కడ ఈ ఫోటోగ్రఫీ అదంతా చేసిన వాళ్ళు కూడా చాలా బాగా మాకు ముందే తెలుసు కాబట్టి ఇంకా వాళ్ళకి తెలుసు. అమ్మ వాళ్ళు ఫస్ట్ శారీ పెడతారనమాట. ఒడి నింపక ముందు వాళ్ళొక శారీ పెడతారు మమ్మీ, డ్యాడీ వాళ్ళు. వాళ్ళు పెట్టిన తర్వాత ఇక్కడ అమ్మ వాళ్ళు శారీ పెడుతున్నారు కదా! అది కట్టుకొనొచ్చి మన అమ్మ వాళ్ళ సైడు ఒడి నింపుకోవాలనమాట. సో, ఫస్ట్ లుక్‌కొచ్చేసి కంపల్సరీ సీమంతంకి గ్రీన్ శారీయే కట్టుకోమని అంటారు. అందుకని ఈసారి లాస్ట్ టైమ్‌లో లాగా కాకుండా కొంచెం వేరియేషన్ చూద్దాం కలర్స్ అని ప్యారెట్ గ్రీన్ కలర్ తీసుకున్నా. అండ్ గెస్ట్‌లయితే అందరూ వచ్చేసారు ఆల్మోస్ట్.
అండ్ ఇక్కడ ఇంక నేను రెడీ అవ్వడానికైతే ఎళ్ళాను. మా స్కూల్ ఫ్రెండే ఈవెంట్ అయ్యేదాకా తనున్నారు. తర్వాత తను వేరే ప్లేస్‌కెళ్ళేదుండే. ఇక్కడ గెస్ట్‌లందరిని ఒకసారి చూపిస్తున్నారనమాట. శారీ కట్టుకున్న తర్వాత ఇది ఫస్ట్ లుక్. అండ్ జ్యువెల్లరీ డీటెయిల్స్ అవన్నీ ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా నేను పెట్టాను ఆల్రెడీ. ఇది ఇంకా ఐరాక్ డ్రెస్ మార్చిన తర్వాత చాలా కంఫర్టబుల్‌గా ఉంది. మేబీ ఆ డ్రెస్ వల్ల అనుకుంటా. ఇందాక ఫ్యాబ్రిక్ కొంచెం కుచ్చుకున్నట్టుగానే ఉండే. బెనారస్ కాబట్టి. సో, ఇది గద్వాల్ కాబట్టి కొంచెం స్మూత్‌గా ఉండే. నాదొచ్చేసి కంచిపట్టు బ్రైడల్ కలెక్షన్. కలర్స్ ఓవర్‌లోడెడ్ వాళ్ళ దగ్గర తీసుకున్నాం. బ్లౌజ్ మా చెల్లి చేయించుకొచ్చిందనమాట. అండ్ దండలొచ్చేసి నేను వేరే ఆర్డర్ పెడితే మాకు డెకోర్ వాళ్ళే తీసుకొచ్చారు. సో, నేను గ్రీన్ ఆర్డర్ పెట్టా. వైట్ తీసుకొచ్చారు. చాలా చిన్నగున్నాయి. అది గూడా ఫెయిల్ అయింది. అందుకనే కొంచెం అది కూడా అప్‌సెట్ అయ్యా. బట్ ఇట్స్ ఓకే అనిపిస్తది. అలాంటి టైంలో ఎక్కువ మనము పట్టించుకోము గదా! ఐరా అయితే డెకోర్ మొత్తం అయిన తర్వాత మేము ఆల్రెడీ మా తమ్ముడి పెళ్ళికొస్తున్నామని తెలిసి మా సాయి మామ పెళ్ళియా, సాయి మామల పెళ్ళియా అంటూ ఉండే. సీమంతం అని తనకు ఆ వర్డే తెలీదు అంతవరకు. సో, ఇంకప్పుడు చెప్పిన తర్వాత తను అన్నీ అబ్జర్వ్ చేస్తుంది ఏంటిదని చెప్పేసి అమ్మ వాళ్ళ తరపున ఈ పిండి వంటలు, స్వీట్స్ అన్ని బ్యాంగిల్స్ వేయడం ఇవంతా అయిపోయిన తర్వాత లాస్ట్‌లో అత్తమ్మ వాళ్ళ సైడ్ ఉంటది. సో, ఇదంతా ప్రొసీజర్ ఫస్ట్ టైమ్ నేను ప్రెగ్నెన్సీలో ఐరాతో ఉన్నప్పుడు మా ఫ్రెండ్సే పాండమిక్‌లో అత్తమ్మ వాళ్ళ తరపున, అమ్మ వాళ్ళ తరపున ఒడి నింపారు. అప్పుడసలు మనకు సోర్సెస్ ఏం లేవు. ఈ షిప్పింగ్‌లు ఇవన్నీ గూడా కొంచెం స్టక్ అవుతూ ఉండే. స్టిల్ ఆ పాండమిక్‌లో డెకోర్ దగ్గర నుంచి మొత్తం ఎవ్రీథింగ్ నరేషే చూసుకున్నారు. సో, అప్పుడైతే కొన్నిట్లలో కాంప్రమైజ్ అవ్వాల్సొచ్చింది. ఫుడ్ విషయంలో అట్లా. అంటే అందరిని పిలిచి ఫుడ్ పెట్టలేము గదా! పాండమిక్ టైంలో. సో, ఇప్పుడైతే 2 ఫ్యామిలీస్‌తో 300 మంది గెస్ట్‌లతో ఇట్లా చేసుకుంటూ ఉంటే చాలా హ్యాపీ అనిపిచ్చింది. సో, ఇక్కడ తను మా ఫస్ట్ అక్క. అమ్మ తర్వాత తను ఒడి నింపుతుందనమాట. బావలు ఈసారి ఇద్దరు రాలేదు. మా మరిది కూడా రాలేదు. మా చెల్లి, ఇద్దరు అక్కలు, తమ్ముడు వచ్చారనమాట ఫ్యామిలీ నుంచి. ఈసారి రిలేటివ్స్ అందరికి పిలిచాను గానీ, కిడ్స్ అందరికి ఎగ్జామ్స్ ఉండడం వల్ల మా సైడు రిలేటివ్స్ ఫస్ట్ టైమ్ పిలిచా ఇటు సైడు. కంపల్సరీ రావాలి సీమంతంకని చెప్పేసి. వాళ్ళ పెళ్ళికి రావడం కూడా అప్పట్లో కుదరలేదు. దూరం దూరం అని చెప్పేసి. సో, ఇప్పుడు తను ఒడి నింపినాము. తను మా సెకండ్ అక్క. లాస్ట్‌లో మా చెల్లి నింపుతుందనమాట. సో, ఎవ్వరికి ఎగ్జామ్స్ ఉండడం వల్ల సరిగ్గా కిడ్స్ కూడా రాలేకపోయారు. కరెక్ట్ ఎగ్జామ్స్ టైంలోనే సీమంతం ఉండే గదా! అండ్ నెక్స్ట్ వచ్చేసి మా తమ్ముని పెళ్లి. ఇంకా మెయిన్‌గా దానికోసమే వచ్చి ఇలా సీమంతం కలిసి రావడం. ఫిఫ్త్ మంత్‌లోనే చేస్తారు అత్తమ్మ వాళ్ళ సైడు. సో, ఇలా చేసుకోవడం చాలా హ్యాపీగా అనిపిచ్చింది. మా అక్క చెల్లెళ్ళు అందరూ, మా తమ్ముడు అందరూ ఇంకా లాస్ట్‌లో మా తమ్ముడు గూడా వస్తాడిప్పుడు. అందరూ అయ్యాక అమ్మ వాళ్ళ తరపున ఒకసారి హారతి ఇస్తారనమాట. సో, వీళ్ళే ఇంకా ఐదుగురు అయిపోయారు. మా సెకండ్ అక్క వాళ్ళ సెకండ్ పాప కూడా రాలేకపోయింది ఎగ్జామ్స్ వల్ల. మా ఫస్ట్ అక్క వాళ్ళ కూతురు కూడా రాలేకపోయింది. సో, ఇంకా కొన్ని కొన్ని మిస్ అవుతారు ఎగ్జామ్స్ ఉండడం వల్ల. మా నరేష్ వాళ్ళ సైడ్ వచ్చేసి మా బావ వాళ్ళు కూడా రాలేదు. వాళ్ళ అన్నయ్య వాళ్ళు పిల్లలకి ఎగ్జామ్స్ ఉండడంతో. సీమంతం అయితే హోప్ మీ అందరికీ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. సో, ఇలా అయితే జరిగింది. సమ్మర్‌లో కొంచెం టఫే అనిపిస్తది ఇండియాలో. బట్ ఏసీ హాల్ బుక్ చేసుంటే కొంచెం కంఫర్టబుల్‌గా ఉండేది గానీ, స్టిల్ కాంప్రమైజ్ అవుదాంలే అనని అనుకున్నాము. అదైతే పెద్ద హాల్‌కెళ్ళి ఇంకా ఎక్కువ బడ్జెట్‌కెళ్ళి అదంతా ఔట్ ఆఫ్ బడ్జెట్ కూడా ఎళ్ళిపోతది అనని అలా ఆలోచించాము. ఫైనల్‌గా ఇలా అయితే జరిగింది. అమ్మ వాళ్ళ తరపున అయిన తర్వాత మా తమ్ముడు తను. అదే వాడి పెళ్లి కోసమని వచ్చి హ్యాపీగా సీమంతం అయితే చేసుకుంటున్నాను. అసలు పెళ్లి అనేది ఈ టైంలో లేకపోయుంటే అది ఈ సీమంతం గూడా యూఎస్‌లోనే జరిగేది. వితౌట్ పేరెంట్స్ అయ్యేది. ఇంక నెక్స్ట్ అత్తమ్మ శారీ పెట్టారనమాట. అత్తమ్మ శారీ కట్టుకునే లోపు నాకు ఆకలేసింది. అప్పటికే లేట్ అయిపోయింది. ఇంక తినేసి కట్టుకుంటాను అత్తమ్మ అని చెప్పాననమాట. తను గూడా ఓకే. తిన్న తర్వాత రిలాక్సింగ్‌గా లాస్ట్‌లో పెడదామని చెప్పేసి తను నాకు పిన్ని, నరేష్ వాళ్ళ సెకండ్ మేనత్త అనమాట. ఫస్ట్ మేనత్తకి రావడం కుదరలేదు. వాళ్ళు హైదరాబాద్‌లో ఉంటారు. సో, ఇక్కడ మా మరిది వాళ్ళు. ఇందాక చెప్పాను కదా! మా బావ వాళ్ళకి రావడం కుదరలేదు పిల్లలకి ఎగ్జామ్స్ వల్ల అని. తను నరేష్‌కి బ్రదర్. తను నా స్కూల్ ఫ్రెండ్. తను వెళ్ళిపోతా అని చెప్పేసి స్టేజ్ పైకొచ్చేసింది. బట్ వెళ్ళనివ్వలేదనమాట. తను వేరే ఊరికి గూడా వెళ్ళేదుండే. ఇంకా మళ్ళీ ఫైనల్‌గా ఏదో ఒకటి చెప్పి ఉంచేసాను అలాగే. లాస్ట్ వరకైతే నెక్స్ట్ సారీ గూడా నువ్వే కట్టాలి లేకపోతే బాగోదు అని. ఫైనల్‌గా ఈ లుక్‌లో గూడా కొన్ని క్లిప్స్ అట్లా తీసుకున్నాం మిస్ అవ్వకుండా. ఫోటోగ్రాఫర్స్‌కైతే చాలా చాలా ఓపిక. మేము మర్చిపోయినా వాళ్ళు మాత్రం మర్చిపోలేదనమాట. ఇంకా దండలు చాలా చిన్నగుండే. అసలు సెట్ కాలేవు గానీ, నేను చెప్పింది ఒక కలర్ అయితే వచ్చిందొక కలరు. బట్ స్టిల్ కొన్నాం గాబట్టి వేసుకుందాం అని జెప్పేసి చేసాం. తర్వాత తినే కన్నా ముందే గెస్ట్‌లందరూ స్టేజ్ పైకి ఎక్కి అత్తమ్మ వాళ్ళ మాకు స్ట్రీట్‌లో ఉండేవాళ్ళు, నెయిబర్స్, ఫ్రెండ్స్ అందరూ అత్తమ్మకు అందరొచ్చేసి బ్లెస్సింగ్స్ ఇచ్చి, మంచిగా శారీస్ పెట్టి, బ్యాంగిల్స్ ఏసి అస్సలు హ్యాపీగా అనిపిచ్చింది ఈ మూమెంట్ అయితే. ఎంత మిస్ అయ్యానో అంత కవర్ అయింది అని అనుకున్నా. సో, ఇలా అయితే నేను తినే ముందు వరకు జరిగిందనమాట. అందరొచ్చి స్టేజ్ పైన ఫోటోస్ అవన్నీ తీసేసుకున్నాము. తర్వాత నేను లంచ్‌కెళ్ళిపోయి
తర్వాత లుక్ కూడా మార్చాలి. ఇంకా ఐరాకి మాత్రం అదే డ్రెస్ ఉంచాను. ఎందుకంటే నేను నెక్స్ట్ కట్టుకోబోయే శారీ అదే కలర్ కాంబినేషన్ దానికోసం తయారు చేయించిందే. అందుకని ఇంకా అదే ఫస్ట్ నుంచి వేసేసాను. కంఫర్ట్ ఇంపార్టెంట్ అని చెప్పేసి. ఐరా డ్రెస్ వచ్చేసి రాగా బొటిక్‌లో చేపిచ్చాను. నా శారీ వచ్చేసి కలర్స్ ఓవర్‌లోడెడ్. కలర్ కాంబినేషన్ అయితే బావుంది. తన పేజ్‌లో ఎప్పుడూ కొంచెం హై బడ్జెట్ ఉన్నవి నేను పిక్స్ పెట్టి తన మీద నమ్మకంతోనే కొనుక్కుంటాననమాట. ఫైనల్‌గా నా మెహందీకి అడిగిన తర్వాత నేను చూపించలేదు ఎక్కడ అనుకుంటా. సో, చాలా చాలా బా పెట్టింది. మా చెల్లి ఎలాంటి అకేషన్ అయినా నా చిన్నప్పటి నుండి తనే పెడతదనమాట. ఇంకా వడ్డానము, ఇలాంటి షార్ట్స్ ఇవన్నీ సినిమాటిక్ సాంగ్ కోసం తీసుకున్నవి. జ్యువెలరీ, శారీ ఇవన్నీ దగ్గర నుంచి నరేష్ నన్ను కూర్చోబెడుతున్నట్టుగా, స్వీట్ పెడుతున్నట్టుగా అలాంటివన్నీ ఇంకా సాంగ్‌లో గూడా బ్యూటిఫుల్‌గా వస్తాయి. కొన్ని ఇక్కడ యాడ్ చేయలేదు. ఆ సాంగ్ కొంచెం లేట్ అవుతది కాబట్టి వ్లాగ్ కోసం గూడా ఎక్కువ వెయిట్ చేయాల్సొచ్చింది. ఈ వ్లాగ్ అయిపోయిన వెంటనే ఇంకా మా తమ్ముని వెడ్డింగ్‌వి గూడా అన్నీ వన్ బై వన్ పోస్ట్ చేస్తాము. అదైతే ఫోటోగ్రాఫర్స్ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు. అవి నేనే వ్లాగ్స్ తీశాను. సో, ఇవి సీమంతంవి గదా! వాళ్ళు తీసినవి గూడా తీసుకుందామని వెయిట్ చేయడం వల్లనే ఈ వ్లాగ్ కొంచెం లేట్ అయిపోయిందనమాట. ఇంకా ఫైనల్లీ ఇది సీమంతం అయితే మంచి బిగ్గెస్ట్ పార్ట్ ప్రెగ్నెన్సీలో హ్యాపీగా ఇండియా రావడం ఇదంతా చేసుకోవడం అసలు మాటల్లో అయితే చెప్పలేను. కొంచెం ఎమోషనల్‌గా కూడా అనిపిస్తది. పేరెంట్స్ లేకపోతే కొంచెం అబ్బా! ఉంటే బావుండనిపిస్తది. ఉన్నారు కాబట్టి హ్యాపీగా అయిపోయింది. ఫైనల్‌గా కొన్ని ఫ్యామిలీ పిక్చర్స్ అట్లా తీసుకున్నాం. నరేష్ వాళ్ళ ఫ్రెండ్స్ గూడా వచ్చారు. అండ్ ఇది మా ఫ్యామిలీ. ఒక్క బావ గూడా రాలేదు. మా మరిది గూడా రాలేదు. ఈసారి. ఇక్కడ అమ్మ, మా డ్యాడీ. ఫ్యామిలీ మా అక్క చెల్లెళ్ళం ఎప్పుడు తీసుకోవడం అంతగా కుదరదు. ఎవరో ఏదో ఒక పనిలో ఉంటారు. అందుకని మా చెల్లి అయితే చాలా పని చేసి లాస్ట్‌లో శారీ కట్టుకోవడమే తనకు కుదరలేదనమాట. సో, ఇది ఈ పిక్చర్ మా ఇంట్లో ఫ్రేమ్ పెట్టుకోవాలని అదే పనిగా అడిగి మరీ తీయించుకున్నా. ఫైనల్‌గా లంచ్ కోసం ఇది హాల్‌లో డివైడ్ చేసి బ్యాక్ సైడ్ ఉందనమాట. హాల్ కొత్తదవ్వడం వల్ల చాలా నీట్‌గా, సూపర్‌గా అనిపిచ్చింది. ఫుడ్ విషయానికొస్తే ఫుడ్ అయితే సూపర్ డూపర్ హిట్ అని చెప్పొచ్చు. వచ్చిన వాళ్ళందరూ ఫుడ్ బావుందని ఫుల్ కాంప్లిమెంట్స్ అయితే ఇచ్చారనమాట. లాస్ట్ టైమ్ మొత్తం ఐరా బర్త్‌డేకొచ్చినప్పుడు క్యాటరింగ్ ఇచ్చేసాము. కొన్ని ఐటెమ్స్ అట్లా ఇట్లా అయిపోయినాయి. బట్ ఈసారి మాత్రం దగ్గరుండి మామయ్యనే చేపిచ్చారు వంటలు. మనమే అన్ని ఐటెమ్స్ తీసుకొచ్చి కుకింగ్ చేసే వాళ్ళతో. అందుకని ఏమేం పెట్టామో ఇప్పుడు ఒకసారి దగ్గర నుండి చూడండి. మేథీ పరాటా అవన్నీ పెట్టేశారనమాట ఇక్కడ. నాకు లిస్ట్ అవన్నీ చూడగానే సడెన్‌గా బ్రెయిన్‌లో స్ట్రైక్ అవ్వట్లేదు. బట్ బాగా తిన్నాను నేనైతే. నాకు గూడా నచ్చింది. అన్నీ టేస్ట్ చేద్దామని జెప్పేసి ప్రతి ఒక్క ఐటెమ్ పెట్టుకున్నా. వచ్చిన వాళ్ళందరూ అలా చెప్తూ ఉంటే ఫుడ్ దగ్గర హ్యాపీ అనిపిస్తది. ఇది మొత్తం ప్లేట్‌లో అన్నీ అరేంజ్ చేశాక ఇట్లా ఉందనమాట. సో, చాలా లేట్ తిన్నాము. నా కోసం మా అమ్మ వాళ్ళు, అత్తమ్మ వాళ్ళు వీళ్ళందరూ ఫ్యామిలీ వాళ్ళైతే వెయిట్ చేశారు. అప్పటికే 2-3 మధ్యలో అయిందనమాట తినేసరికి. తిన్న తర్వాత మళ్ళీ శారీ మార్చుకోవాలి. నా స్కూల్ ఫ్రెండ్ వాళ్ళ అక్కయ్య గూడా వచ్చింది. ఎన్ని ఇయర్స్ అయిందో మేము కలవక. ఫ్రెండ్‌ని కలిసి తక్కువ రోజులే అయింది గానీ, వాళ్ళ అక్కయ్య గూడా రావడం ఇంకా హ్యాపీ అనిపిచ్చింది. రిటర్న్ గిఫ్ట్స్ వచ్చేసి ఇక్కడ మా సెకండ్ అక్క కూతుర్ని అండ్ మా మరిది వాళ్ళ వైఫ్, నా కో సిస్టర్‌ని పెట్టాము కాసేపు. ఇంకా రిటర్న్ గిఫ్ట్స్ గూడా మీకన్నీ క్లియర్‌గా రీల్స్‌లో, ఇంతకుముందు వీడియోస్‌లో చూపిచ్చా గదా! మీనాకరి ప్లేట్, బ్యాంగిల్స్, థ్రెడ్‌వి అన్నీ చేపిచ్చినవి. సో, చాలా చాలా బాగుండే. అందరికీ నచ్చినాయి అవి గూడా. అండ్ వచ్చిన వాళ్ళందరికీ ఇంకా అవి ఇవ్వడానికి అట్లా పెట్టామనమాట. ఎవరైనా మారుతూ ఉండండని గూడా చెప్పాము. ఇంకా సెకండ్ లుక్ గూడా మారాము. ఇది థర్డ్ లుక్ అని జెప్పొచ్చు. అత్తమ్మ వాళ్ళ సైడ్ తీసుకున్న శారీ. సో, ఈ శారీ వచ్చేసి నందూస్ కలెక్షన్ వాళ్ళ దగ్గర తీసుకున్నా. కంచిపురం శారీ చాలా బాగుండే. కలర్ కాంబినేషనే మంచి హిట్ అని జెప్పొచ్చు. అండ్ బయట ఈ బోర్డ్ దగ్గర ఒక పిక్చర్ సేమ్ అట్లా తీసుకుందాం అని చెప్పి బయటకొచ్చాము. బట్ అప్పటికే మొహాలంతా వాడిపోయినాయి. ఆ ఎండకి, వేడికి. స్టేజ్ పైన కూలర్స్ ఉన్నా సరే, ఆ వేడి గాలి వస్తూ ఉండే. అంత చల్లగా ఏం లేకుంటుండే. అందుకే ఇద్దరి మొహాలు కొంచెం డల్‌గానే అయిపోయాయన్నమాట. హెయిర్, మేకప్ అదే మార్నింగ్‌దే ఉంచేసుకున్నా. జస్ట్ శారీ చేంజ్ ఒక్కటే. బట్ దీనికి ముక్కు పుడక పెట్టుకోవడం నాకు చాలా ఇష్టం. నా ముక్కుకి ఎందుకో ముక్కు పుడకలు అస్సలు ఆగవన్నమాట. ఒక 10-15 టైమ్స్ పడుతూ ఉండే. నాకు తెలిసి 2 ఆర్ 3 షాట్స్‌కే నాకు ముక్కు పుడక వచ్చిందన్నమాట. అండ్ జ్యువెలరీ కూడా మార్చుకున్నాను. ఈ జ్యువెలరీ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ ఈ వీడియో కింద కూడా యాడ్ చేస్తాను. కొన్ని సింగిల్ క్లిప్స్, ఫ్యామిలీ క్లిప్స్ అట్లా లాస్ట్‌లో కూడా కొన్ని తీసుకున్నాం. ఆల్మోస్ట్ డెకోర్ రిమూవ్ చేసేంత వరకు తీస్తూనే ఉన్నామన్నమాట. లాస్ట్‌లో అయితే ఇంకా అత్తమ్మ సైడ్ కూడా ఒడి నింపుతున్నారు. అప్పటికే గెస్ట్‌లందరూ తినేసి ఇంకా వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు ఇంతకుముందే స్టేజ్ పైకెక్కేసి ఫోటోస్ దిగడం, గిఫ్ట్స్ ఇవ్వడం అన్నీ అయిపోయిందనమాట. సో, ఐరాకి నా డ్రెస్‌కి
పర్ఫెక్ట్ కలర్ కాంబినేషన్ సెట్ అయిపోయింది. అంటే ఈ శారీ తీసుకున్న తర్వాత లాస్ట్ మినిట్‌లో చేపిచ్చాను ఐరా డ్రెస్. సో, వాళ్ళకి ఈ శారీ పంపించడం వల్ల తనే చేసిందనమాట. ఎవ్రీ టైమ్ ఐరాకి మంచి మంచి ఈవెంట్స్‌కి, యూఎస్‌లో ఫెస్టివల్స్‌కి రాగబొట్టికి తనే చేస్తారు. సో, ఇంకా అత్తమ్మ వాళ్ళ సైడ్ ఫ్యామిలీలో హారతి ఇస్తున్నారనమాట లాస్ట్‌లో ఒడి నింపిన తర్వాత. జెండర్ రివీల్ అదంతా మేము పబ్లిక్‌లో ఏం చేయాలని అనుకోలేదు. ఇండియాలో అస్సలు అలా చేయకూడదు గూడా. సో, మేము యూట్యూబ్‌లో ఉన్నాము. 10 మందిని ఇన్‌ఫ్లుయెన్స్ చేయాలి మంచి వేలో కానీ, అలాంటివి చేయొద్దు అంటే చేయకూడదు అని జెప్పేసి మా ఫ్యామిలీకి ఒకటే చెప్పుకున్నాం. అదెలా అనేది జెండర్ రివీల్ వీడియోలో వస్తది. లాస్ట్‌లో ప్లేటింగ్ ఇదంతా నేను టచ్ చేయాలనమాట ప్యాక్ చేసినవన్నీ. అవన్నీ ఒళ్ళో పెట్టుకుంటారు కొంతమంది. మేము లాస్ట్ టైమ్ గూడా ఇలాగే టచ్ చేశా లాస్ట్‌లో. నా ఒళ్ళో పెట్టేవి పెట్టిచ్చేసుకొని రిమైనింగ్ వీటిలో టచ్ చేయడం. సో, తల్లి, పిల్ల కజ్జికాయలని జెప్పేసి నేను రీల్ పెట్టా. చాలా వైరల్ అయింది. సో, అదెందుకు అనంటే కంటిన్యూయస్‌గా అది పిల్లలు ఫ్యామిలీ ట్రీ అనేది అలాగే ఉండాలి అని జెప్పి చేస్తారనమాట. అక్కడ ఎందుకు చూపెడతారనేది చెప్పలేకపోయా. ఎందుకంటే రీల్‌లో మ్యూజిక్ పెట్టి పెట్టేస్తాం గాబట్టి. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. లాస్ట్‌లో కొన్ని పిక్చర్స్ గూడా తీసుకున్నాను. అవన్నీ సినిమాటిక్ సాంగ్‌లో పోస్ట్ చేస్తాను. అక్కడ మాట్లాడాం గాబట్టి ఇక్కడ అందుకే డీటెయిలింగ్‌గా వ్లాగ్‌లో చెప్తున్నా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.